ఓటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000-80,000 మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పాల్సిన పనే వచ్చింది, జవాబాద్ తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇళ్ళకి లేదు. నేను ఆఫీసర్ అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉండాలి అక్కడ స్ట్రైక్ ఓటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుకోడు పొడిచి, నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000-80,000 మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పాల్సిన పనే వచ్చింది, జవాబాద్ తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇళ్ళకి లేదు.
ఓటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు కదా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేము ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా మాకు గట్టిగా. పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే కోసేసి నెట్టేసి శుభ్రం. ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పాల్సిన పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇళ్ళకి లేదు. నేను ఆఫీసర్ని అడుగుతున్నాను. నేను చెప్పింది గవర్నమెంట్ ఉండాలా అక్కడ స్ట్రైక్ తీసుకెళ్తా ఆఫీసర్ పట్లకి ఓటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి నీ ఎలక్షన్ లో నీకు డబ్బు ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు కదా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు నుంచి చెప్తాం మేము ఎవరిని రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా మాకు గట్టిగా. పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే కోసేసి నెట్టేసి శుభ్రం. ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పాల్సిన పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్ గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు, ఇళ్ళకి లేదు.